విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కోట నిరంజన్ గారు మనతో ఉన్నారు. ఈజ్ ద మోటివేషనల్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బెటర్ దెన్ ఎస్టర్డే. ఓకే, ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను, ఇంపాక్ట్ వాళ్ళు ఇదే మాటలు అంటుంటారు. ఎందుకు సార్? అంటే నిన్నటి కంటే ఈరోజు బాగున్నామని. ఓకే, గడిచిన దాన్ని ఎట్లా గడిచిపోయింది, ఉన్న ప్రజెంట్లో బాగుంది. ఓకే సార్, చాలా వరకు మనం ఏదేదో ఆలోచిస్తుంటాం కదా. ఈ లోకంలో అసలు మన దగ్గర ఉండాల్సిన ఏంటిది, అతి ముఖ్యమైనది ఏమిటి సార్? చాలా చక్కటి ప్రశ్న సార్. అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ ప్రపంచంలో జీవితం అండి. ఓకే, జీవితం అతి ప్రధానమైంది. అసలు జీవితం అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు. అవును. జీవితం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆ మధ్యలో జరిగే ప్రయాణమే జీవితం అంటారు. ఆ జీవిత ప్రయాణం కోసమే ఈ యొక్క మనుగడ, ఈ యొక్క మనుషుల కొట్లాట, ఈ యొక్క మనుషుల అసూయ అన్నీ ఇందులో ఇమితమై ఉన్నాయి. కానీ ఈ జీవితంలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎక్కడిదక్కడ ఎంతమంది ఉంటున్నారు అంటే 99% అక్కడిదక్కడనే ఉంటున్నారు. ఓన్లీ 1% మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఈ జీవితంలో. 99% ఆ 1% కోసం చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు నిర్దేశించుకున్న విధానాన్ని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి, నడిచే విధానాన్ని బట్టి, తన వ్యవస్థని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. ప్రతి మనిషి అనుకుంటాడు పుట్టినప్పుడు నేను ఏదో సాధించాలి, చాలా గొప్పగా కావాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడాలి, ప్లస్ అందులోనూ ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించాలి, ఒక రోల్ మోడల్గా నిలబడాలి, ఈ ప్రపంచంలో నేను ఒక సెలబ్రిటీగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అది అనుకోవటం వరకే ఉంటుంది సార్, ఆచరించడం ఉండదు. ఏడ ఉంటుంది? ఓన్లీ ఆలోచిస్తూ నేను చెయ్యాలంటాడు, కానీ ఏది చేయలేకపోతాడు. నేను సాధించాలంటాడు, ఏది సాధించలేక కలలు కంటూ కూర్చుంటాడు, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. జీవితంలో అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తాడు. కళలోనే మేడలు కడతాడు, కళలన్నీ, కానీ నిజ జీవితంలో మాత్రం ఉండదు. లేదండి, ఎంతోమంది మనం చూస్తున్నాం. అవును. 60, 70, 80 వయసు వచ్చినా కూడా ఏం సాధించలేని వాళ్ళ సంఖ్య చాలా ఉందండి. 35, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గట్లేదండి. ఇంకా నేను ప్రయోజకుని కాలేదు, నేను ఇంకా సాధించలేదు, ఇంకా నేను అనుకున్న లైఫ్ నేను సెటిల్ కాలేదు, అనుకున్న జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటూనే కూర్చుంటాడు తప్ప దానికోసం ఒక అడుగు ముందుకేసి నేను ఎందుకు కావట్లేదు, ఎందుకు నేను సాధించట్లేదు అని తనను తాను ఏనాడు ప్రశ్నించుకోవట్లేదు. ఆ విధంగా చేయడం వల్ల మనిషి ఏమవుతున్నాడంటే అనుకున్న వ్యక్తి చతికిల పడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ చూసుకోలేకపోతున్నాడు, గడిచిన కాలాన్ని చూసుకోలేకపోతున్నాడు. ఆ కాలాన్ని మనం ఎలాగూ తీసుకొని రాలేము. ఉన్న ప్రజెంట్నన్నా సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడంటే అది లేదు, ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడంటే అది లేదు. ప్రయత్నించిన వాళ్ళని చూసి అరే ఈ విధంగా అయితే బాగుండు అని కలలు కంటూ తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడే తప్ప ఆ కళని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను సాధించాలి, వాళ్ళలాగా వాళ్ళ పక్కన నేను నిలబడాలనేది ఏమాత్రం ఆలోచించలేకపోతున్నాడు మనిషి. అందుకనే జీవితం అనేది అతి ప్రధానమైందండి. భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఒక లక్ష్యంతో ఉపయోగించుకోవాలి. లక్ష్యం అంటే సార్, చాలా మందికి రకరకాలుగా లక్ష్యాలు ఉంటాయి కదా. అసలు జీవితంలో ఎదగాలంటే ఎలాంటి లక్ష్యం ఉండాలి సార్? సార్ దీనికి నేను ఒకటే చెప్తాను, లక్ష్యం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, సాధించాలనేది ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను. అయితే మనిషి ఏమనుకుంటాడంటే ఈనాడు అందమైన పెద్ద పెద్ద విశాలమైన భవంతులు వచ్చాయి, కానీ అందులో ఉండేది చిన్న ఫ్యామిలీస్. విశాలమైన భవంతులో మనం బ్రతికేది చిన్న ఫ్యామిలీస్. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాం. అంతేకాదు ఎన్నో సదుపాయాలు వచ్చాయండి మనిషి, కానీ సమయం చాలట్లేదు. మనిషి ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు, మనిషిని చదువుతూ అతని గురించి చెప్పగలిగే విజ్ఞానం మనిషిలో ఉంది, అవునా కదా? కానీ దానికి సరిపడే జ్ఞానం ఉండట్లేదండి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునే విధానం తెలియట్లేదు మనిషికి. ప్లస్ మాట్లాడే విధానం అందరికీ తెలుసు, మంచిగా మాట్లాడతాను, మంచిగా చేస్తాము, కానీ ఏ వ్యక్తితో ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలియట్లేదు. మనకు అందరూ అవసరమే. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నాం, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాం, ఈ రోడ్డు దాటి మనం పక్కన ఉన్న మన మనుషులను కలవలేకపోతున్నామండి. ఎవరున్నారు కూడా తెలియదు పక్కకు. ఈ విధంగా మనం చేయడం వల్ల లక్ష్యాన్ని ఏడ చేరుకుంటాం? ఇప్పుడు కళ్యం లేని గుర్రంలాగా అయిపోతుంది మనిషికి, అది దరి చేరని పడవలాగా అయిపోతుంది జీవితం. అనుకుంటాడు కానీ ఆ విధంగా చేరలేకపోతాడు. ఒక అడిగేస్తాడు, గివప్ ఇస్తూ ఉంటాడు. ఇంక ఎక్కడ చేరుతాడు మనిషి లక్ష్యం? తను ఏమనుకోవాలి, ఈ మనసులో ఏదైతే అనుకున్నాడో మనసుని కంట్రోల్ పెట్టుకొని మనసుని ఒకటే దాని మీద దృష్టి పెట్టి మనసుని ఎక్కడ పలు విధాలుగా చెదరకుండా దాన్ని
కఠోరంగా పెట్టుకొని తాను ఏదైతే అనుకున్నాడో, ఏ లక్ష్యానైతే చేరాలనుకున్నాడో, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని దానికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని దాని మీద ఒక 18 అవర్స్ దాని మీద కూర్చొని దాని మీద ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతారండి. ఎంతోమంది అవుతున్నారు. ఇప్పుడు కఠోర దీక్ష చేసిన వాళ్ళు అవుతున్నారండి. సాధించాలి అని అనుకున్న వాళ్ళు అవుతున్నారు. అంతేకాదండి, ఇప్పుడు ఎన్నో మంది ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను, పక్క వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళొచ్చి ఏం చదువుతావురా, రా సినిమాకి పోదాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అతని మనసు ఆధీనంలో లేనప్పుడు అక్కడ వెళ్దామని అనిపిస్తుంది. ఇది విడిచిపెట్టి తను అనుకున్నాడు ఈ లక్ష్యం సాధించాలని, అప్పుడు వేరే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సోషల్ మీడియా కానీ ఈ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అతను దానికి బానిసై ఉన్నదాన్ని మర్చిపోయి అక్కడ పరుగులు తీస్తే మనిషి మిడిల్ క్లాస్గానే మిగిలిపోతాడు. అనుకున్నది సాధించి ఇవి కాదు నా లక్ష్యం, ఇది నేను పెట్టుకున్న లక్ష్యాన్ని నేను చేరిన తర్వాతనే ఈ ప్రపంచాన్ని నేను చూస్తాను అనుకుంటే అనుకున్నది సాధిస్తాడు. అది కఠోరంగా ఉండాలి, ఒక దీక్షలాగా ఉండాలి, ఒక తపస్సులాగా చేయాలి. అది చేస్తేనే అప్పుడు అతను సాధించుకోగలుగుతాడు. తనను తాను మలుచుకోవాలండి. తనలో ఏదైతే లేదో అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ప్లస్ మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు. మీరు నన్ను ఏం అడగాలనేది ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, అంతే కదా. దానికి నేను సమాధానం చెప్పగలగాలి. అదే లేకపోతే ఏది పడితే అది అడిగితే నేను చెప్పలేకపోవచ్చు. ఇది కరెక్ట్గా ఇంటర్వ్యూ రాకపోయి ఉండదు, అంతేనా కదా. ఒకవేళ మిమ్మల్ని నేను చేరుకోవాలంటే నేను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ వీధి నుంచి నేను వస్తేనే మిమ్మల్ని నేను చేరుకోగలుగుతాను, ఈ స్టూడియోకి చేరుకోగలుగుతాను. నేను చేరుకోవాలనేది మైండ్ ఫిక్స్ చేసుకొని ఏ విధంగా అయితే ఇన్ టైంలో రావాలో అని అనుకుని నేను ఏదైతే చేరాలనుకుంటున్నానో ముందే నేను ఫిక్స్ చేసుకొని ఆ గోల్ని నాలో పెట్టుకున్నప్పుడు నేను తప్పకుండా చేరగలుగుతాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది నన్ను డిస్టర్బెన్స్ చేసినా, నా విజన్ ఒకటే, నేను చేరాలి. నాకు అనుకున్న దాన్ని ఈ టైంలో, అది కూడా ఇంకా టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. ఆ టైం ప్రకారం నేను చేరగలగాలి. ఈ టైంలో నేను ఇది సాధించాలి అనుకొని ఆ టైంలో అది కొట్టినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తారండి. ఆ విధంగా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు పాండవులు ద్రోణాచార్యుడు వీలు విద్య నేర్పించేటప్పుడు అర్జున్కి చెప్పేటప్పుడు, తన గురువు అర్జున్కి చెప్పినప్పుడు నీకేం కనిపిస్తుంది, ఇతరులను అడిగినప్పుడు నాకు చెట్లు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి అన్నాడు. అర్జునునికి మాత్రం నాకు ఆ పిట్టెలోని ఆ కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. గురి అంటే అలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాం. మన లక్ష్యం అలా ఉండాలి. అలాంటి మనం సాధించేటివే లక్ష్యంగా పెట్టుకోవాలి. లేదా నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి రాత్రికి రాత్రి అంటే మనం కాలేము, నేను చీఫ్ మినిస్టర్ కావాలి అంటే మనం కాలేము. మనం ఏదైతే సాధించాలనుకున్నామో, ఏదైతే సాధించడానికి ఉపయోగంగా ఉందో, మనం సాధించేటట్లు ఏదైతే ఉందో అది సాధించగలిగి అలాంటివి మనం లక్ష్యంగా పెట్టుకుంటేనే మనం సాధించగలుగుతాం. మనం ఆలోచించింది వేరే ప్రయత్నిస్తే అది వేస్ట్ అవుతుందండి. కానీ ఇప్పటి యువతకు అసలు ఏముండాలి సార్? అసలు వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఇప్పుడున్న యూత్ కి ఏం ముఖ్యం, ఏముండాలి? అసలు ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. ఇప్పట్లో లేదు సార్, ఓర్పు అనేది అస్సలు లేదు. అందుకేనండి డీల పడిపోతున్నారు. ఓపిక అసలు ఉండట్లేదు. అరే నేను షార్ట్లో ఫాస్ట్ ట్రాక్లో నేను వెళ్ళిపోవాలి, ఆ సీట్లో కూర్చోవాలి అనుకుంటారు చాలామంది. నేను ఉన్న తడుగునే నాకు రేపే ఉద్యోగం రావాలి, నాకు షార్ట్ టైంలో అది నేను సాధించాలి అని అనుకొని వాళ్ళు అది సాధించలేకపోతారు. అనుకున్న సమయాన్ని ఎక్కడ పెట్టలేకపోతారు. కారణం ఏంటంటే స్ట్రెస్, ఒత్తిడి అండి. ఎవరు చేస్తారు సార్ ఒత్తిడి? ఆ ఒత్తిడి తనంతట తాను క్రియేట్ చేసుకుంటాడు మనిషి. ఇప్పుడు నేను ఇన్ టైంలో నేను సాధించాలి, నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ నేను సాధించాలని లేనిపోని ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటాడు మనిషి. ఆ ఒత్తిడిని క్రియేట్ చేసుకున్నప్పుడు ఉన్నది మర్చిపోయి లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నది పక్కన పెట్టి లేని వాటిని అలవాటు చేసుకుంటూ మనిషి ఏం చేస్తాడంటే నిర్వీర్యమైపోతాడు, ఉన్న లక్ష్యాన్ని చేరుకోలేడు. అలాంటప్పుడు ఈ ఒత్తిడి దరి చేరకుండా టైం అనేది ఒకటి పెట్టుకొని దాని ప్రకారం మనం చూసుకుంటే కంపల్సరీ మనం సక్సెస్ అవుతామండి. దాంతోపాటు ఓర్పు ఉండాలి, వచ్చేంతవరకు పోరాడుతూనే ఉండాలి. కింద పడుతూ ఉంటారు, మళ్ళీ లేవాలి, పడుతూ ఉంటారు, లేవాలి అండి. అంతేగాని ఫస్ట్ టైంలో నేను కొట్టాలంటే కాదు, ఫస్ట్ టైంలో నేను సాధించాలంటే కాదు. ఇప్పుడు ఎంతోమంది చాలామంది యువకులు ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళి నెంబడి నేను సెలెక్ట్ కావాలి, నేను వెళ్ళి నెంబడి నన్ను సెలెక్ట్ చేసుకొని నేను ఈ 1 ఇయర్లోనే కోట్ల రూపాయలు నేను సంపాదించాలి, ఈ బిల్డింగ్ నేను కట్టాలి, ఈ టైంలో ఈ కారు నేను కొనాలి, ఈ పొజిషన్లో నేను ఉండాలి అనుకుంటారు. గొప్ప కళలు కంటూ ఉంటారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, పెద్ద పెద్ద కళలు కనండి, దాన్ని సార్థకత చేసుకోండి అని చెప్పి. కళలు కనడంలో తప్పలేదు, కానీ దాన్ని ఆచరించే విధానంలో కూడా ఆ విధంగా ఉండాలి, అంత కఠినంగా ఉండాలి. వాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు. అంతేగాని ఏదో పెట్టుకొని ఏదో చేయకుండా ఉండి గివప్ ఇస్తూ పడి లేచిన అరే నేను ఓడిపోయాను కానీ చింతిస్తూ స్ట్రెస్ ఒత్తిడిని తెచ్చుకుంటూ ఉన్నదాన్ని పక్కన ఉన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి లేని లక్ష్యాలను తెచ్చుకుంటూ వేరే దానికి బానిసలై
నిర్వీర్యం చేసుకుంటే ఏదీ సాధించలేరండి. అందుకనే యువత ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే అనుకున్న దానికంటే సాధించలేకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నవి చేరలేక, ముందుకు వెళ్ళలేక, వెనకడుగు వెయ్యలేక చాలామంది నిర్లక్ష్యానికి గురవుతూ, ఒత్తిడికి గురవుతూ, ఏం చేస్తున్నారో ఫ్రస్ట్రేషన్లో ఉంటూ నిరంతరం కుంగిపోతున్నారండి. కానీ ఇప్పటి యువత వేరే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. ఈయన దగ్గర అంత దమ్ము ఉండదు, అంత ప్రయత్నించాడు, ఆశలు వేరే ఉంటాయి కానీ ప్రయత్నం ఉండదు. బట్ అక్కడనే స్ట్రెస్కి ఫీల్ అయిపోయి దానికే లోన్లీగా అయిపోయి ఇక నా జీవితం ఇంతే అన్నట్టు అయిపోతున్నారు. ఇప్పుడు ఏదే కానీ మనిషి తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు సార్. నా పేరు కోట నిరంజన్ పెట్టారు, మీ పేరు పప్పు గారని పెట్టారు. మనం ఏమనుకుంటాం, మన పేరు అద్భుతంగా ఉండాలి, రాణించాలి, ఎంతోమంది నాలుకల యందు మన పేరు పిలువబడాలి, ప్రపంచం మొత్తం మన పేరు తెలవాలి అని మనం ఒక ఐడెంటిటీ కావాలని కోరుకుంటాం. ఎంతవరకు మనిషిని ఫాలో కావాలి అంటే మనకు నచ్చినంత వరకు, మనకి ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో అవి తెలుసుకొని ముందుకు నడవడంలో తప్పులేదు. కానీ ఒక వ్యక్తి బాగా చేస్తున్నాడు, అతన్నే నేను కాపీ కొట్టాలి, అతని దారిలోనే నేను నడవాలి అనుకుంటే అది చెయ్యలేరండి. ఎందుకంటే ఆల్రెడీ అతను చేశాడు, ఆ చేసిన దాన్ని మళ్ళీ మనం కాపీ కొట్టామనుకోండి, నో యూజ్ అండి. అతని ఐడెంటిటీ ఏడ వస్తుంది, ఆడ కోట నిరంజన్ పేరు ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ ఆ బ్రాండ్ నిర్మించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్గా అతను నిలబడ్డారు, అతనిది నేను కొట్టాలి, ఆ స్థానాన్ని నేను ఆక్రమించుకోవాలంటే అది జరగని పని అండి. ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, నీ బ్రాండ్ అనేది, నీ సామ్రాజ్యం అనేది ఒకటి సృష్టించుకుంటే అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు, నువ్వు ఒక కోట నిరంజన్గా నిలబడగలుగుతావు, ఒక వ్యక్తిగా నిలబడగలుగుతావు. అంతేకాదండి, ఏదే కానీ సినీ రంగం కానీ, రాజకీయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకుంటే ఇది ఇప్పుడు ఎంతోమంది యువత సాంస్కృతిక రంగం కానీ, హీరోలుగా కానీ నిలబడాలి అనుకుంటే వాళ్ళకి చేయవలసింది ఏంది, ఆ రంగానికి ఉన్నటువంటి అవగాహన వాళ్ళకు ఉండాలి. ఫస్ట్ దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు అడుగు పెట్టి దానికంటూ శ్రమిస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇందులో నేను శ్రమించలేకపోతున్నాను, ఇది నాది కాదు అని సగం దూరం వరకు వచ్చి ఇంకో దానికి వెళ్తూ ఉన్నారు, అది కూడా సగం చేస్తున్నారు, ఇంకో దానికి వెళ్తున్నారు, ఇంకో దానికి ట్రై చేస్తున్నారు. దేనిలో గుణంగా పరిపూర్ణత ఉండట్లేదండి, అన్నీ ఇన్కంప్లీట్. ఆ ఇన్కంప్లీట్ చేస్తూనే మనిషి యొక్క నిర్వీర్యం పడిపోతూ ఉంది, మనిషి ఎదుగుదల అక్కడ తగ్గిపోతూ ఉందండి. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి. చేసే పనిలో చాలా మంది గోల్స్ ఉంటుంటాయి కానీ వాళ్ళకి సెట్టింగ్ ప్లానింగ్ అనేది కరెక్ట్ తెలియదు. ఎంచుకున్న గోల్కి మనం సెట్టింగ్ చేసుకుంటాం, సమ్ టైం ఈ ప్రేడ్ అని కొంచెం మంది పెట్టుకుంటారు, నేను ఫలానా జాబ్ కొట్టేయాలి, ఫలానా బిజినెస్ పెట్టాలని. కానీ దీనికి ఎలా చేయాలి సార్, టైమింగ్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి? గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను ఈ గోల్ అనుకున్నాను, ఇది సాధించాలని అనుకుంటాను. ఏదే కానీ బిల్డింగ్ కట్టాలన్నా, ఏదే కానీ ఒకటి నిర్మాణం చేయాలన్నా దాని బేసిక్ అనేది చాలా అవసరం, పునాది అనేది చాలా అవసరం. ఆ పునాది తెలియాలంటే దాని గురించి ఏదే రంగం కానీ మనం ఎంచుకున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులం కావాలన్నా, మంచి పేరు సంపాదించాలన్నా, ఆ విధంగా మనం ఐడెంటిటీ తెచ్చుకోవాలన్నా దానికి కావాల్సింది ఏంటంటే దానిలో పరిపూర్ణమైన సబ్జెక్ట్ మనకు తెలియాలి. ఆ సబ్జెక్ట్లో మనం నిష్ణాతులం కావాలంటే కొన్ని రోజులు మనం అక్కడ పని చేయాలి, తెలుసుకోవాలి. లో లెవెల్ నుంచి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాని గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితేనే మనం ఎస్ఎస్సి పాస్ అవ్వగలుగుతాం. డైరెక్ట్ నేను ఎస్ఎస్సి పాస్ కావాలంటే నేను కాలేను. ఫస్ట్ నుంచి 10th వరకు కావాల్సిన ప్రతి సబ్జెక్టులో నేను ప్రావీణ్యత సాధించినప్పుడే ఎస్ఎస్సిని పాస్ కాగలుగుతాను. ఎస్ఎస్సి తర్వాత నేను ఇంటర్ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత ఎన్నో కోర్సెస్ బీటెక్, ఎంటెక్ ఇలాంటివి వచ్చాయి. అవి నేను సాధించాలి, ఏం చేయాలి? 0 నుంచే స్టార్ట్ చేయాలిగా, బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. అదేవిధంగా ఏదే కానీ నేను గోల్ పెట్టుకున్నప్పుడు దాని గురించి పరిపూర్ణమైన సబ్జెక్టుని నేను సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని నేను సంపాదించాలంటే దానికి కావాల్సినటువంటి సబ్జెక్టుని ప్రతిరోజు మనం చూడాలి. ప్లస్ దాంట్లో నిష్ణాతులం కావాలి, ఒక తపస్సు చేసినట్టు చేసి కరెక్ట్ టైంలో దాన్ని కొట్టాలని. ఇప్పుడు ఏపీపీఎస్సి ప్లస్ టీఎస్సి ఇవన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, 18 hours దాని మీదేనండి. ఎంతమంది ఏం చేసినా, ఎంతమంది డిస్టర్బెన్స్ చేసినా వాళ్ళు డిస్టర్బ్ కారు. సక్సెస్ కొట్టాలని వాళ్ళ మైండ్లో ఎప్పుడైతే వస్తుందో దాని గురించి అన్ని సబ్జెక్టులు వాళ్ళు నేర్చుకుంటారు, రిలాక్స్గా ఉంటారు. కొంతమంది నవ్వుతూ కూడా సాధిస్తూ ఉంటారు, రిలాక్స్ అవుతూ సాధిస్తూ ఉంటారు. కారణం దాని మీద ఫోకస్ పెట్టారు కాబట్టి. అంతే, మిగతా దాని మీద ఫోకస్ లేదు కాబట్టి ఒకటే దాని మీద లక్ష్యం పెట్టారు. ఆ విధంగా ఉండాలండి. ఒకే కానీ వీలుకాడు బాణం గురి చూసి బాణం కొట్టినట్టు ఉండాలి, ఆ విధంగా చెయ్యాలి. ఏకలవ్య శిష్యుని లాగా ఉండాలండి. ఏకలవ్యుడు ఆనాడు ఏ విధంగా సాధించాడు? గురువు లేకున్నా కూడా తాను తపస్సుతో సాధించాడు కదా, అనుకున్న ఏకాగ్రతతో సాధించాడు కదా, ఆ విధంగా సాధించాలి. యువత యొక్క అలవాట్ల శక్తి ఎలా ఉండాలి సార్? ఈనాడు యువత ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలోనే సార్
యువతకు పెద్దపీట వేసింది అంటే భారతదేశమే. ఉమ్, భారతదేశంలో దాదాపు 65-70% యువత ఉంది. ప్రపంచంలోని ప్రతి దేశం భారతదేశం వైపే చూస్తుంది. దానికి కారణం ఏంటంటే యువ సంపద మన దగ్గర ఉంది. ఆ, భారతదేశంలో విశిష్టమైన సంపద ఏదైతే, గొప్ప సంపద ఏదైతే ఉందో, గొప్ప అండ ఏదైతే ఉందో అది యువతనే, ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు. ఉమ్, అందుకని దీన్ని కొంతమంది నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు, కొంతమంది బ్రతికించుకోవాలని చూస్తున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కనే బాగుపడి ఇక్కడ చదువుకున్నది ఏదైతే ఉందో అక్కడ అందించాలని చాలామంది చూస్తున్నారు. ఉన్న యువతను ఏమైనా కాపాడుకుంటున్నామంటే మనం కూడా వాళ్ళ మీద ఫోకస్ పెట్టకుండా కాపాడుకోలేకపోతున్నాం. ఉన్న కొంతమంది బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రాణించగలుగుతున్నారు. రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ రాణిస్తూ ఉన్నారు. అయితే ఈ రాణించినటువంటి వాళ్ళే ఎక్కువ పాత్ర ఉన్నారు సార్ మన దగ్గర, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఈ యొక్క నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కొన్ని చోట్ల, కుటుంబ వ్యవస్థ నుంచే పిల్లల యొక్క ఎదుగుదల అది ఇది ఆధారపడి ఉంటుందని నేను చెప్పాను. అవును. కుటుంబ వ్యవస్థ నుంచే తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది యువత మీద, దాని తర్వాత గురువుల పాత్ర ముఖ్యమైనది, దాని తర్వాత తాను నడిచే విధానాన్ని బట్టి, తను చూజ్ చేసుకున్న విధానాన్ని బట్టి చాలా ముఖ్యమైన పాత్ర యువత పాత్ర అని చెప్పాను. ఆ యువత చెడుదారిలో నడవకుండా మంచి దారిలో నడుస్తూ సన్మార్గంలో వెళ్ళే విధంగా ఉండి తన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రుల ముఖ్య పాత్ర పోషించాలి, గురువుల పాత్ర ముఖ్య పాత్ర పోషించాలి, అండ్ తనతో పాటు నడిచే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా ఉండాలి. ఉన్నప్పుడే అతను అనుకున్న లక్ష్యాన్ని చేరించగలుగుతాడు, చెడు మార్గంలో నడవకుండా కొంతవరకు యోగ్యంగా ఉండగలుగుతాడండి. సరే, ఈ తరం యువత చూస్తే కనుక ఎవరు చెప్పినా కూడా వినకుండా వేరే వేరే అలవాట్లకు అంటే స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వగేరా డ్రగ్స్ కూడా మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు న్యూస్లో అవే వింటున్నాం మనము. ఇలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు ముఖ్యంగా యువతనే ఎందుకు దీని మీద ప్రాధాన్యత చూపెడుతుంది, ఎవరు చెప్పినా కూడా వినరు దీని మీద. అండ్ ఎవరు అలవాటు చేయనిది వీళ్ళు వెళ్ళి అలవాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అని తెలిసి కూడా దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి కూడా అవి తీసుకొని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? చాలా మంచి క్వశ్చన్ పప్పు గారు, చాలా మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే వాటి నుంచి మనం వచ్చిన వాళ్ళమే. యువత ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమండి. ఎవరి ఆరోగ్యమైనా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆరోగ్యం గురించి యువత ఏం చేస్తుంది అంటే పెడదారిన పడుతున్నది వాస్తవమేనండి కొంతవరకు. ఇది మంచి ఇది చెడు అని ఆలోచిస్తూనే తెలుస్తూనే వాళ్ళు చెడదారిన పడుతున్నారు. ఎందుకంటే జంక్ ఫుడ్ తింటే నాకు అనారోగ్యం వస్తుంది అని తెలిసి కూడా జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. టీ కాఫీ తాగడం వల్ల నాకు ఉపయోగం ఉండట్లేదు, దీనివల్ల నేను అనారోగ్యానికి గురవుతున్నానని తెలిసి కూడా ఇవి ఎక్కువ సంఖ్యలో తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు చాలామంది యువత ఏం చేస్తున్నారంటే ఈనాడు డ్రగ్స్ బానిస అవుతున్నారు, సిగరెట్లకు బానిస అవుతున్నారు, మందు షాపులకు అంటే ఆల్కహాల్కు బానిస అవుతున్నారు. ఫ్యాషన్ అయిపోయింది. అంతేకాకుండా గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఊహలో పడిపోతున్నారు. వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు, నేను ఒక హీరోలాగా ఉండాలి, నా పక్కకు హీరోయిన్ ఉండాలి, దాంతోపాటు నేను సిగరెట్ కాలుస్తూ ఉండాలి, నేను మందుకు తాగుతూ హీరో అనిపించుకోవాలనే ఒక భ్రమలో యువత ఈనాడు ఉందండి. దానికి ముఖ్య కారణం వాళ్ళు చెడిపోవడానికి, వాళ్ళు ఆ విధంగా ఆలోచించడానికి, వాళ్ళ మెదల్లో అలాంటి విషబీజాలు పోవడానికి కారణం ఒకటి కుటుంబం అయితే, రెండోది సోషల్ మీడియా అండి. దీనికి వాళ్ళు ఏం చేస్తారు సార్? దానికి ఏం చేస్తున్నారంటే కొన్ని సోషల్ మీడియా, అందరి మీద నేను అనట్లేదండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే పదే మనము ఒకటి ఇంట్రెస్ట్గా ఒక టాపిక్ చూస్తూ ఉంటాం సెల్ ఫోన్లో. ఎగ్జాంపుల్ సెల్ ఫోన్లో తీసుకుంది, దానికి ఇంకో లింక్ వస్తుందండి, ఆ లింక్ వస్తాడు, దానికి ఇంకో లింక్ వస్తుంది, ఇంకో లింక్ వస్తాడు. ఎందుకంటే ఒకటి కాన్సన్ట్రేషన్గా చూసే దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ లింక్స్ అన్ని. ఇది లాస్ట్కి ఎక్కడ పోతుంది, ఫోన్ సైట్కో ఇంకా వేరే సైట్కో ఎక్కడో వెళ్ళిపోతుంది. అతని మైండ్ని దారి మళ్ళిస్తుంది. నేను కూడా ఇలా చెయ్యాలి అనేది ఆలోచిస్తూ ఉండేది. ఇంకోటి వేరే వ్యక్తి సినిమాలలో సిగరెట్లు అవి కాల్చే వ్యక్తులను చూసి నేను కూడా సిగరెట్ తాగాలనేది ఒకటి అవుతూ ఉంది. ఇంకోటి ఏమవుతుంది, నేను కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తేనే నేను హీరోని అవుతానని అదొకటి, అది స్కూల్ స్టేజ్ నుంచే ఈనాడు వస్తూ ఉంది. ప్లస్ నేను కూడా తాగాలి, ఆ యొక్క రుచిని నేను చూడాలి అనేది అయిపోయింది. కొన్ని దేశాలు యువత ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి, ఈ యొక్క యువతని నిర్వీర్యం చేయడానికి, యువతని చెడగొట్టడానికి, యువతని భ్రష్టు పట్టించడానికి కొన్ని దేశాల వాళ్ళు గంజాయి లాంటివి ప్లస్ మత్తు పదార్థాలు లాంటివి సప్లై చేస్తూ ఉన్నారు. కాలేజీలలో కానీ అక్కడ ఇక్కడ వాళ్ళని అలవాటు చేసుకుంటూ ఉన్నారు. అది ఒక పాత్ర అయితే,
ఇంకోటి వేరే వాళ్ళని చూసి చెడిపోవడం ఇంకోటి అవుతుంది. స్నేహితులను చూసి చెడిపోతున్న సంఖ్య ఎక్కువ. 10 మంది మంచి స్నేహితులన్నా ఒకటి గంజాయి మొక్క లాంటి స్నేహితుడు ఉంటే అది మొత్తం చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుటుంబం ఇంకోటి అండి. కుటుంబం ఎందుకు నేను ప్రధానంగా తీసుకుంటున్నానంటే కుటుంబ విలువలు నశించడం వల్ల, పిల్లల మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అతని అడుగులు బారు షాపుకు అడుగులుగా మారిపోయాయి. అది కారణం ఎవరండి? అతను బారు షాపుకు నడుచుకుంటూ వెళ్ళి బారు షాపులో తాగుతూ ఉన్నాడంటే దానికి మెయిన్ కారణం తల్లిదండ్రులే కదా. వాళ్ళు చూడలేదు కదా, చూస్తలేరు కదా. ఒక్కసారి ఫస్ట్ టైం తప్పు చేసి ఇంటికి వచ్చినప్పుడు అతను మందలించి, గట్టిగా మందలించి అతనికంటే ఒకటి మోటివేషన్ చేసినట్టయితే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. స్టార్టింగ్లోనే బారు షాపులకు వెళ్ళే సంఖ్య ఎక్కువైపోయింది, బ్రాండ్ షాపులకు వెళ్ళే సంఖ్య ఎక్కువైపోయింది, ప్లస్ మత్తు పదార్థాలు తీసుకునే సంఖ్య ఎక్కువైపోయింది. విచ్చలవిడిగా బైక్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు తీసుకున్న సంఖ్య ఎక్కువ అయిపోయిందా లేదా? ఈనాడు బైకుల మీద వెళ్తూ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటన్నిటికీ కారణం మత్తు సేవించడం వల్ల, గంజాయి లాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల, మత్తు పదార్థం కొకైన్ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల యువత ఈనాడు ఈ విధంగా పడిపోతుంది. దానికి మెయిన్ రీజన్ వీలే కదండి, సొసైటీ కదా. ఒక దిక్కు గవర్నమెంట్ ఏమైనా స్టెప్ తీసుకుంటుందంటే తీసుకున్నట్టే కనిపిస్తుంది, కానీ తీసుకోవట్లేదు. తల్లిదండ్రులు అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే ఏం లాభం? వాళ్ళు అన్నీ తీసుకున్నారు, అంతా చేశారు, లాస్ట్ మూమెంట్లో వాళ్ళు అన్నీ తీసుకొని పాడైపోయి 50-60% వాళ్ళు మత్తులో మునిగిపోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందండి? అంత అయిపోయిన తర్వాత తెలుసు. స్టార్టింగ్లోనే ఉండాలి కదా, అది జరగట్లేదండి. ఎప్పుడు మత్తులోనే ఉంటున్నారు, ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. చిన్నతనంలోనే 30 సంవత్సరాలలోనే ఎంతోమంది అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సంఖ్య చాలామంది ఉందండి. హాస్పిటల్ వెళ్తే తెలుస్తుంది మనకు యువకులు ఎంతమంది ఏం చేస్తున్నారనేది. బార్ షాపుల ముందు యువకులే కనిపిస్తున్నారు, పబ్బులలో యువకులే కనిపిస్తున్నారు. ఈనాడు పబ్బుల కల్చర్ ఇంకా విపరీతంగా పెరిగిపోయిందండి. అవును, ఎక్కడ చూసినా పబ్బులు. ఆ పబ్బులలో ఏం నేర్పిస్తారండి? ఏమైనా మనిషికి ఉపయోగపడే విజ్ఞానం నేర్పిస్తారా? అవసరం పడే ఎదుగుదలకు ఉపయోగపడే విజ్ఞానం ఏమైనా నేర్పిస్తారండి? అక్కడ ఎంజాయ్మెంట్ అంటారు, రిలాక్సేషన్ అంటారు. ఏది మత్తు పదార్థాలే కదండి. అక్కడ మత్తు ఇస్తున్నారు కదా, తాగుతున్నారు కదా, గంతులు వేస్తున్నారు కదా. అది మన కల్చర్ కాదు కదా, భారతీయ సాంప్రదాయం కాదు కదా, భారతీయ కల్చర్ కాదు కదా. అది అలాంటి కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చుకున్నాం కదా. అందులో యువత తాగి తందనాలు ఆడుతూ తన యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నాయి. ఒక్కసారి తీసుకుంటే ఏం కాదు అని అనుకున్న వాళ్ళు దానికి అలవాటయ్యి జీవితాంతం పాడు చేసుకుంటున్నారు. అందులో కొంతమంది మొగ్గలై రాలిపోతున్నారండి. కడవరకు ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది సైక్రియాటిస్టులు వచ్చినా కూడా, ఎంతమంది మోటివేషన్ చేసినా కూడా బాగుపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉందండి. అందుకని స్టార్టింగ్ నుంచి అక్కడ వెళ్లకుండా ఉండడానికే ఈ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో, కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటి మీద శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది శ్రద్ధ తీసుకోవాలి. అంతెందుకు సార్, షాద్నగర్ లాంటి కొన్ని ప్రాంతాలలో చిన్నపిల్లలకు చాక్లెట్లలో మత్తు పదార్థాలు ఇచ్చి అలవాటు చేశారు కొన్ని స్కూళ్ళల్లో. అది విదేశాల నుంచి వచ్చింది, అది బయటపడింది, వాళ్ళని అరెస్ట్ చేశారు. అవి ముందే మనం గ్రహించాలి. అలాంటి స్టెప్పులు తీసుకొని అలాంటి కఠినమైన శిక్షలు విధిస్తే యువతలో మంచి మార్పు వస్తుందండి. ఇలాంటివి అలవాటు కాకుండా మంచి మార్గంలో నడవడానికి, సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా ఇవి కనిపించి ఈ కల్చర్కి లోనైతే ఇది ప్రమాదానికి సూచికనేనండి, యువత నిర్వీర్యానికి సూచిక. అందుకని అది వాళ్ళు బాగుపడాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, గురువులలో మార్పు రావాలి, గవర్నమెంట్లో మార్పు రావాలి, ఈ సమాజంలో మార్పు రావాలి, ఫ్రెండ్షిప్లో మార్పు రావాలి. ఎలాంటి ఫ్రెండ్ని పరిచయం చేసుకుంటున్నాము, ఎలాంటి వాళ్ళతో మనం సాహసం చేస్తున్నాం, విజ్ఞానవంతులతో సాహసం చేస్తున్నామా, వీణులతో సాహసం చేస్తున్నామా, అజ్ఞానులతో సాహసం చేస్తున్నామా అనేది మనం గ్రహించాలి కదండి. ఎవరితో పోతే అలాంటి అలవాటే మనకు వస్తుంది, అవునా కదా. ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా మనం పెరిగినా, అలాంటిలో ఒక వ్యక్తి ఉన్నా మనల్ని చెడగొట్టడానికి ఒక చిన్న మాట చాలండి మనిషి చెడిపోవడానికి, ఆ దారిలో నడవడానికి. అందుకని అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, గురువుల మీద ఉంది, అందరి మీద ఉందండి. ఇంకో విషయం నేను చెప్తాను పప్పు గారు, ఏంటంటే ఈనాడు మనం చదువు ఏజ్ నుంచే వచ్చినాం. ఆనాడు కఠినంగా ఉండేది చదువులు. అవును, ఏదైనా తప్పు చేస్తే మనకు గోడ కుర్చీ చేపించేవాళ్ళు, ఈ విధంగా పెట్టి ఇక్కడ కొట్టేవాళ్ళు, గురువులు శిక్షించేవాళ్ళు. ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా ఉండేది, భయపడేవాడు స్టూడెంట్ చేసినా చేయకపోయినా. ఈనాడు ఉందండి అది, అసలు కొట్టొద్దని ధర్నాలు చేస్తున్నారు టీచర్లకు అదే భయం అండి. అక్కడ టీచర్లు శిక్షించలేకపోతున్నారు యువతని, ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు శిక్షించలేకపోతున్నారు, సమాజంలో వదిలేస్తున్నారు.
స్నేహితులు తోడవుతున్నారు, చెడిపోయే వాళ్ళు చెడిపోతున్నారు, మంచి మార్గంలో నడిచేవాడు మంచి మార్గంలో దాంట్లో చెడిపోయే సంఖ్యనే ఎక్కువగా అనిపిస్తుంది మనకు. అవునా కదా? రోజు పేపర్లో చూస్తున్నాం, తాగి పట్టుబడ్డ వ్యక్తి, గంజాయి తీసుకుని పట్టుబడ్డ వ్యక్తి. నిన్న గంజాయి, ఈ మత్తు పదార్థాలు, కొకైన్ సప్లై ప్రతి పేపర్లో అదే చూసాం మనం. దానికి యువతనే మెయిన్ టార్గెట్ అండి ఏ దేశంలో. అందుకని ఆ టార్గెట్ నుంచి బయటపడాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి. గవర్నమెంట్ చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. వాళ్ళ మీద ఎలాంటి శిక్షలైనా వేయాలండి. మన యువతను మనం కాపాడుకోవాలి. అప్పుడే మన యొక్క భవిష్యత్తు, అభివృద్ధి అవన్నీ మంచిగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ఈ యువత కూడా అభివృద్ధి వైపు నడుస్తూ ఉంటారు. లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి సార్ అంటే గింజలు విత్తనాలలాగా ఉండాలి. గింజలు మనము వండుకొని తినొచ్చు, అన్నం పెట్టడానికి అవసరం. విత్తనాలు అనేటివి అవి నాటితే కొన్ని వందల ఫ్యామిలీస్ బ్రతికించడానికి అవకాశం ఉంటాయి. ఒక విత్తనం ఎన్నో చెట్లని క్రియేట్ చేస్తుంటాయి, మొలకెత్తుతూ ఉంటాయి, ఎంతో మానవాళికి ఆధారం అవుతూ ఉంటాయి. లీడర్ అనే వ్యక్తి కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే అందరిని కలుపుకొని పోగలుగుతాడు. అంతేగాని అహం ఉండొద్దు, శాంతంగా పరిష్కరించాలి. మనకు సమాజంలో ఎలా ఉంటారు, బాగా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమి తెలియని వాళ్ళు ఉంటారు, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్లస్ ఏది చెయ్యలేక సోమరిపోతుల్లాగా నిద్రపోతూ ఉంటారు. అంటే ఒక రాముల్లాగా ఉంటారు, ప్లస్ ఒక రావణుల్లాగా ఉంటారు, ఒక కుంభకర్ణుల్లాగా ఉంటారు. ఈ 3 క్యారెక్టర్స్ అండి మనిషికి. రాముడు ఏంది, యాక్టివ్గా ఉంటాడు, అన్నీ సాధించగలుగుతాడు. రావణుడు ఏంది, రాముని కంటే రావణుడు అన్ని విద్యలో ఆరితేరిన వ్యక్తి, కానీ క్యారెక్టర్ లేదు. తన భార్య ఎవరో పరాయి భార్య ఎవరో తెలియదు, అలా ఉంటాడు. కుంభకర్ణుడు సోమరిపతులాగా పండుకొని ఉంటాడు, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు. తను ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, పెట్టాడు, పండుకొని ఉన్నాడు. అది ఎదగగలుగుతుందా? ఎక్కడ ఎదుగుతుంది? ఎదగలేదు. ఈ విధంగా ఉంటారండి. ఈ విధంగా ఉండకుండా ఇలాంటి వాళ్ళను సన్మార్గంలో నడిపిస్తూ, వాళ్ళకంటూ ఒక విద్యని విజ్ఞానాన్ని అందిస్తూ, వాళ్ళకి ఏం కావాలో అవి ముందే లీడర్ తెలిసి ఉండాలి. అవి తెలిసినప్పుడే వాటి యొక్క టీముని కానీ, ఆ యొక్క కంపెనీని కానీ, రాజకీయ రంగంలో ఆ యొక్క లీడర్స్ని కానీ మెప్పించగలుగుతాడు, ఒప్పించగలుగుతాడు. ఆ లీడరు అనే వ్యక్తి ప్రతి దాంట్లో ముందు తాను చేస్తూ ఇతరులను చేయించే విధంగా ఉండాలి. నేను ఇక్కడ ఉంటాను, మీరు చేయండి అని కాకుండా తాను చెయ్యాలి. అందరితో పాటు కలిసిపోయి చేయాలి, అందరిలో ఉండి చేయాలి. చేసినప్పుడే వాళ్ళు కూడా అరే లీడర్ చేస్తున్నారు, నేను కూడా చేయాలి అనేది ఆలోచన వాళ్ళలో వస్తుంది. తాను నడుస్తూ ఇతరులను నడిపించాలి లీడర్ అనే వ్యక్తి. అంతేగాని నేను ఇక్కడ ఉంటాను, మీరు చెయ్యండి అని అహంభావంతో ఇక్కడ ఉంటే ఒక్క వ్యక్తి కూడా మన వైపు రాడు, అతను లీడర్ అనిపించుకోడు, అతని క్యాడర్ కూడా ఉండదు. అలాంటిది లేకుండా మంచి మార్గంలో నడుస్తూ, మంచి సన్మార్గంలో నడుస్తూ, విజ్ఞానవంతులను చేస్తూ, ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్ది 10 మందిని ఇతను చేసే 10 మందికి సలహాలు ఇచ్చిన ఎవరైతే ఇతని సలహాలు తీసుకున్నారో వాళ్ళు కూడా కొన్ని వందల మందికి సలహాలు ఇస్తూ ఈ ప్రపంచాన్ని ఒక ఆనందంగా తయారు చేస్తే ఆ లీడర్కి ఉన్నంత గొప్పతనం ఇంకెవరికి ఉండదండి. అలాంటి లీడర్సే ఈనాడు చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటూ ఉంటారు. అవునా కదండి? మాటల్లో ఉండాలి, చేతల్లో ఉండాలి, అన్ని రంగాలలో అతను రాణించగలగాలి, అవగాహన ఉండాలి. అలాంటి వ్యక్తి అది లీడర్. సార్, యువత రాజకీయాలకి రావాలంటే ఏం చేయాలి సార్? యువత చాలా మందికి రాజకీయంగా వెళ్ళాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ స్కూల్ లైఫ్ నుంచే ప్రశ్నించే గొంతు ఉంటుంది, కానీ వాళ్ళు అడిగేది అవన్నీ కూడా క్వశ్చనింగ్ గా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు పిల్లలు చాలా మంది రాజకీయాలు వెళ్ళాలంటే ఏంటిదో అని అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంటది. మీరు చెప్తే కొంచెం. కరెక్టే సార్, మీరు అన్నది చాలా కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉన్న క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను నాయకుడు కావాలి. ఎందుకు అనుకుంటారంటే ఆ నాయకులకు ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వరు సొసైటీలో. ఎక్కడ వెళ్ళినా ప్రోటోకాల్ ప్రకారం నాయకులకే ముందు. ఎక్కడైనా చొచ్చుకొని పోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. గౌరవం, ఒక నాయకుడు నిలబడ్డాడంటే 10 మంది అతను చుట్టూ ఉంటారు. ఈనాటి రాజకీయ నాయకులు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొంతమంది ఏమో పుష్ చేస్తే వస్తారు, కొంతమంది స్వయంగా లీడర్గా ఎదుగుతారు సార్. ప్రజల మనసులో నుంచి ఎదుగుతున్న వాడే నిజమైన నాయకుడు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ ప్రజలకై తప్పించే వ్యక్తి ఉండాలి. వాళ్ళ కష్టాల్లో కష్టమై, వాళ్ళ కన్నీరులో కన్నీరై వాళ్ళ కోసం నిలబడగలగాలి. అలాంటి వ్యక్తి లీడర్. అది ఎలా ఉండాలి? తను ఒక ఏదైతే ప్రాంతం ఎన్నుకున్నాడో, ఏదైతే క్యాడర్ ఎన్నుకున్నారో వాళ్ళ కోసం నిరంతరం ప్రజల కోసం తిరుగుతూ ఉండాలి, వాళ్ళతో పాటు నడుస్తూ ఉండాలి. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విజ్ఞానం అతనికి ఉండాలి, నడిపించే విజ్ఞానం అతనికి రావాలి. ఆ విధంగా చేసినప్పుడే అది పర్ఫెక్ట్ అనేది వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది సార్, ఫోన్ చేశారు, అర్ధరాత్రి అయినా ఫోన్ చేశారు, నేను ఇప్పుడు రాను అంటే కుదరదు, నాయకుడు పోవలసిందే. అలాంటి వాళ్ళనే నాయకునిగా ఎన్నుకుంటూ ఉంటారు.
అప్పుడు ఏం చేస్తారు, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అతరే ఇది ప్రజల కోసం కష్టపడుతున్నాడు కదా, ప్రజలకై తిరుగుతున్నాడు కదా అని చేస్తూ ఉంటాడు. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, మీడియాలో ఎదుగుతూ ఉండాలి, ప్రజల నాయకులు పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో పడుతూ ఉండాలి, వాళ్ళకు పుష్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు లీడర్గా రాణించగలుగుతారు. ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. అంతేగాని అవినీతిని ప్రోత్సహిస్తూ నేను నాయకుడిని అంటే కాదు. ప్రజల కోసం ఉండాలి, ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి సార్. ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళగలగాలి. అదే భరోసా ఇవ్వాలి ప్రజలకు, నేనున్నాను అనే భరోసా కల్పించిన వాడే నిజమైన నాయకుడు. ఏదో ఓట్లప్పుడు కనిపించి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి మేధావులనే ఓడించిన జనం. అంతేగాని ప్రజల చోట ఉండకుండా గెలిచినప్పుడే కనిపించి గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే నాయకులు కాదు. ఈనాడు యువత కూడా ఏముండాలి, ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యల మీద అవగాహన ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి, పాటుపడాలి, ఎలాంటి వ్యక్తితోటైనా పోరాడాలి. ఆ సమస్యని తీసుకెళ్ళి అది సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి వాళ్ళు. అలాంటప్పుడే లీడర్గా ఎదగగలుగుతారు, రాణించగలుగుతారు. అయినా రావాలే పప్పు గారు, రాజకీయాల్లో యువత పాత్ర చాలామంది ఉండాలి. ఎందుకంటే అన్ని రంగాలలో వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తానండి. చిన్నప్పుడు మీరు ఏమవుతారు అది అంటే డాక్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, ప్లస్ కలెక్టర్ని అవుతాను అది ఇది అంటారు. పెద్దగైనాక ఏమవుతారు, దాని గురించి ఒక్కసారైనా ఆలోచిస్తారా వాళ్ళు? ఏది చెప్పడం వరకే, నాకు ఈ లక్ష్యాలు ఉన్నాయి అంటారు, కానీ దానికి సరైన అవగాహన లేకుండా దానికోసం పోరాడరు, దానికోసం పెట్టుకోరు. నేను కలెక్టర్ కావాలనుకున్నప్పుడు ఏం కావాలనేది కూడా తెలియదు, ఎలా కావాలనేది కూడా తెలియదు, ఎవరన్నా అడుగుతారంటే తెలియదు, సక్రమైన వ్యక్తులని ప్లస్ అలాంటి అయిన వ్యక్తులని అడుగుతారంటే తెలియదు. ఇప్పుడు నాయకులు కావాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలి, చిన్నప్పటి నుంచే ఆ లక్షణాలు నాయకుల ఎంబడి తిరగాలి, నాయకుల ఎంబడి తెలుసుకోవాలి. అసలు ఏ విధంగా నాయకులను మనం కాగలుగుతాం, ఈ సొసైటీలో ఈ ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎదగాలంటే రాణించాలంటే ఏముండాలి, ఫస్ట్ మాట్లాడే విధానం తెలియాలండి. కొంతమంది మాట్లాడలేరు నాయకులు, కొంతమంది చూస్తే సభలో అబ్బా ఎప్పుడు కూర్చుంటారా అంటారు. ఎక్స్ప్లెనేషన్ రావాలండి. మాటల వల్ల విజయం పొందిన వాళ్ళు, స్పీచ్ వల్ల విజయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. అతని క్యారెక్టర్ ఎలాగైనా ఉండని, ప్రజలని ఆకట్టుకోవాలి, కూర్చోబెట్టాలండి, తన్మయత్వం చెందాలి ప్రజలు. అరే ఇంకా మాట్లాడితే బాగుండు ఈ వ్యక్తి, ఇంకా చెప్తే బాగుండు అనే విధంగా ఉండాలి. ఎంతమంది నాయకులు ఉన్నారు పేర్లు చెప్పండి, అలా మాట్లాడి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాట్లాడితే అబ్బా కూర్చుంటే బాగుండు, ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇతను మాట్లాడితేనే వినలేకపోతున్నాం, మాటలు తెలియదు వాళ్ళకి, కానీ చేతల మనుషులు వాళ్ళు చేతల్లో చూపిస్తూ ఉంటారు. కానీ చేతులతో పాటు మాట్లాడగలగాలి, ప్రజలను మెప్పించగలగాలండి. మాటతోటే పవర్, మాట ఉంటేనే పవర్, ఆ పవర్ ఉంటేనే ఫర్ ఎవర్. అవునా కదా? అందుకని మాట రాణిస్తూ ఎక్కడ ఏది మాట్లాడాలో, ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలో అందరినీ కలుపుకొని పోవాలి. అందులోను వీడు నావాడు కాదు, వీడు నావాడు కాదు, ఓన్లీ వీళ్ళు నా కుటుంబ సభ్యులు నా వాళ్ళు అనుకొని పోయినామనుకో కాదండి, అందరినీ కలుపుకొని పోవాలి. కలుపుకొని పోతేనే లీడర్. ప్లస్ రాజకీయ రంగంలో రాణించగలుగుతాడు, అందరినీ మెప్పించగలుగుతాడు. ఎప్పుడో ఒకసారి దాంతోపాటు ఓర్పు ఉండాలి అతనికి, ఉండాలి. నాకు వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అని అక్కడిక్కడ జంప్ అయ్యి చేస్తే బాగుండదండి. ఎగ్జాంపుల్ పప్పు గారు ఒక విషయం నేను చెప్తాను. ఈనాడు జరుగుతున్న రాజకీయం ఎలా ఉందంటే, నాకు ఒక బిజినెస్ ఉందండి. నేను బిజినెస్ కాపాడుకోవడానికి నేను బాగా సంపాదించాను డబ్బు. నేను డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఈనాడు ఏం చేస్తున్నారు, రాజకీయ రంగంలో వస్తున్నారు, ఏదో విధంగా పాటలు పడుతూ రాజకీయ రంగంలో వస్తూ ఏదో ఒకటి సీట్ సంపాదిస్తుంది. తనకు ఆల్రెడీ బిజినెస్ ఉంది. నా బిజినెస్ కాపాడుకోవడానికి నేను ఈ రాజకీయ రంగంలోకి వచ్చాను. నా పార్టీ ఓడిపోయిందండి, నేను గెలిచాను. తర్వాత ఈ పార్టీలో ఉంటానా నేను? నా బిజినెస్ కాపాడుకోవాలి కదా, ఇంకో పార్టీకి వెళ్ళాలి. వీళ్ళ వల్ల సమాజం బాగుపడుతుందండి. తన బిజినెస్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి, తన వాళ్ళని కాపాడుకోవడానికి పాటుపడుతున్నాడు, తన గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజల గురించి ఏడా ఆలోచిస్తున్నారండి. అలాంటి నాయకులు ఈనాడు వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా యువత రావాలనుకుంటే ఫస్ట్ మాట్లాడే విధానం నేర్చుకోవాలండి, బాగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలంటే అది ఒక రాత్రిలో వచ్చేది కదండి, అద్దం ముందు నిలబడి కానీ అక్కడ కానీ స్పీచ్లు ఇచ్చేది నేర్చుకోవాలండి. ప్రజల్లో స్పీచ్లు, రాజకీయ నాయకులకి ఈనాడు కావాల్సింది ఏంది, స్పీచ్లు బాగా ఆకట్టుకోవాలి, ప్రజల్లో చొచ్చుకొని పోవాలి. అదే ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తాను. తెలంగాణలో చూడండి ఏమైంది, బాగా మాట్లాడడం వల్లనే ఆ నాయకుడు అనే వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి అయ్యారు, అందరిని మెప్పించాడు ఆయన. అవునా కదా? అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా మాట్లాడాలి, సృజనాత్మకత శక్తి అతనిలో ఉండాలి, ఆలోచించే గుణం ఉండాలి, అప్పటిదప్పుడు సృష్టించే క్రియేటివిటీ మైండ్ అతనికి ఉండాలి, ప్రజలకు అనుగుణంగా అతను నడుచుకోవాలి, ప్రజల్లో చొచ్చుకొని తిరగాలి, ప్రజలతో పాటే తిరగాలి, ప్రజల విధంగానే బ్రతకాలి, ప్రజల కోసమే పాటుపడాలి. అలాంటి వ్యక్తే లీడర్గా ఎదగగలుగుతాడు, రాణించగలుగుతాడు.
అది అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నా పప్పు గారు. అచ్చా, సూపర్. నిజంగా ఆ లక్షణాలు ఉంటేనే బాగుంటుంది. బాగుంటుందండి. ఎంతో మందిలో ఉన్నాయి సార్, కానీ బయటపడట్లేదండి. మనకి మనకెందుకండి ఈ ఎందుకో, రాజకీయాలు? తల్లిదండ్రులు కట్టిపడేస్తున్నారండి. ఎందుకంటే రాజకీయాలు అంటే ఈనాడు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు కొట్లాడాలి, గుండాయిజం ఎక్కువగా ఉంటుంది, అందరూ పగబడతారు, చంపేస్తారేమో అనేది ఉంటుంది. కొంతమందికి ఏముంటుంది, రాజకీయాలకు వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు, ఎక్కువ పాపులారిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, నాయకుడు అవుతాను, ఎక్కడ వెళ్ళినా నాకు రాచమార్గం ఉంటుంది, రెడ్ కార్పొరేట్ వేస్తారు, నేను వెళ్ళాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతోటే ఉండాలి, ప్రజలకై బతకాలి, ప్రజల్లోనే నేను నిలవాలి అనుకునే వాళ్ళు చాలామంది కొంతమంది ఉన్నారు. కానీ ప్రజల కోసం బతికే వాళ్ళే కావాలి మనకు నాయకులు, వాళ్ళకు పోషించుకోవడానికి కావాలి. అలా ఆలోచించి యువత వస్తే ఎప్పుడైనా ప్రజలు ఆదర్శిస్తారండి, వాళ్ళు ఆకట్టుకుంటారు. సార్ ఇప్పట్లో కొత్తగా పెళ్లిళ్ళు అవుతున్నాయి, అంటే అప్పటి నుంచి పెళ్లిళ్ళు అవుతున్నాయి, కానీ ఇవి మెట్టినిళ్ళు పుట్టినిళ్ళు అనేది ఓన్లీ అమ్మాయికే ఉంటుందా లేకుంటే అబ్బాయిలకు కూడా ఉంటుందా? ఎందుకంటే అల్లుడు వచ్చాడు అనగానే చాలా మర్యాద చేస్తారు ఎవరైతే భార్య గారి తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. చూస్తే గనక మనం గమనిస్తే గనక వాల్యూ ఇవ్వడం లేదు. ఎందుకు సార్? ఈ తరతరాలుగా వస్తున్న బాధలు ఇవి. 100%లో 99% ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఎందుకలా? ఎంత మంచిగా ఆలోచించారు పప్పు గారు. నిజంగా మ్యారేజ్ అయిందా పప్పు గారు మీకు? కాలేదండి. నిజంగా చూసుకుంటే పప్పు గారు, ఒక ఆడపిల్లకే పుట్టినిళ్ళ మెట్టినిళ్ళ అనేది ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అత్తగారింటికి వస్తుంది, అక్కడ పెరిగి ఇక్కడికి వస్తుంది. కానీ ఈనాడు ఒకవేళ మనం మగవాళ్ళని కూడా తీసుకుంటే అల్లుడు అనే వ్యక్తికి కొంతమందికి ఏమైందంటే అత్తగారిల్లు ఏటీఎం లాగా తయారైపోయింది. అబ్బాయిలకు ఓకే. కొంతమంది లెక్క చేయరండి అత్తగారింటిని. కానీ నిజంగా చూస్తే సార్, అత్తగారింటి అంత మంచిది ఏది లేదు. తనకంటూ ఒక బంధుత్వం, కొత్త బంధుత్వాలు ఏర్పడ్డాయి, కొత్త అనుబంధాలు ఏర్పడ్డాయి, కొత్త జీవితానికి ఒరవడిక అది, అతని నడవడిక. అలాంటి అత్తగారింటిని నిర్లక్ష్యం చేస్తున్న సంఖ్య నానాటికి పెరిగిపోతుందండి. నిజం కాడికి ఒక అత్తగారింటికి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు, ఒక అల్లుడు వెళ్ళినప్పుడు అల్లుడుకి మొదటి స్థానం ఇస్తారండి. ఇంటి మొత్తం గౌరవం. అక్కడ అక్కలు ఉంటారు, బావలు ఉంటారు, బామర్దులు ఉంటారు, మర్దనులు ఉంటారు, తోడి కోడన్లు ఉంటారు, ప్లస్ తన కో బ్రదర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అంత అనుబంధం ఏర్పడుతుంది. ప్లస్ అల్లునికి మొదటి స్థానం ఇస్తారు. ఏదైనా సమస్య వచ్చినా ఏదొచ్చినా అల్లుని ముందే కూర్చోబెట్టి అల్లుని లీడర్షిప్ చేస్తారు. అక్కడ లీడర్ క్వాలిటీస్ని అందిస్తారు అక్కడ అత్తగారింట్లో. అత్తగారి ఇల్లు ఒక స్వర్గంలాగా అండి అల్లునికి. అది అర్థం చేసుకుంటే అనుబంధాల నిలయం అది. తన పుట్టిన ఇంటిని ఏ విధంగా అయితే చూసుకుంటాడో అత్తగారింటిని కూడా ఆ విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కొత్త అనుబంధాలండి అక్కడ. కొన్ని కోట్లు పెట్టినా ఆ అనుబంధం దొరకదండి అల్లునికి. అతను పనికొస్తాడా, పనికిరాడా, అతనికి నాలెడ్జ్ ఉందా, నాలెడ్జ్ లేదా, విజ్ఞానవంతుడా కాదా, అతను మాట్లాడగలుగుతాడా, మాట్లాడలేదా, 10 మందిని ఒప్పిస్తాడా లేదా అనేది చూడరండి. నా అల్లుడు 10 మందికి పరిచయం చేయాలి, 10 మందిలో నా అల్లుడు నిలబడాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటారండి. అల్లుని ఎప్పుడు కింద పడాలని చూడరు, పైకి లేపాలని చూస్తారు. పైకి లేపాలంటే పై స్థానంలో ఉంచాలి, మంచి స్థానంలో ఉంచాలని చూస్తారు. ఆ బిడ్డని ఇచ్చారు కాబట్టి ఆ బిడ్డతో పాటు అల్లుడు కూడా బాగుండాలని చూస్తారు. అల్లుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారు ఈనాడు సమాజంలో? కొంతమంది జరుగుతున్న సంఘటనలు, అందరూ అలా ఉంటారని నేను అన్నాను. కొన్ని జరుగుతున్న సంఘటనలు ఎప్పుడు మనతోటే చూస్తాడండి. నాకు ఇది పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు అని ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ పుట్టింటికి మెట్టినింటికి అమ్మాయిని తన పుట్టింటికి దూరం చేస్తాడు. తాను వెళ్ళాడు, అమ్మాయి ఇక్కడ కుషించుకుపోతుంటుంది, నశించుకుపోతుంది. ప్లస్ తాను ఎదగక ఎంతో మదన పడుతూ ఉంటాడు. కానీ ఇతని నిర్లక్ష్యం వల్ల ఇతను కావాల్సింది ఏంది? ధనం కావాలి, డబ్బు కావాలి, వాళ్ళు ఇచ్చే డబ్బు కావాలి. కానీ వాళ్ళ ఏ విధంగా డబ్బు చేస్తున్నాడని ఆలోచించరండి. పొలం అమ్ముకోనో ఏదో అమ్ముకొని అప్పు చేసో ఏదో చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళకి అండగా నిలబడాల్సిన అల్లుడు అండగా ఉండాలి, వాళ్ళకు అండగా నిలబడాలి ప్రతి దాంట్లోనూ. తన తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో అక్కడ అత్తమామల్లో కూడా ఆ విధంగా నిలబడాలి. ఎందుకంటే అక్కడ బామార్దులు ఉన్నారు, ప్లస్ మర్దన్లు ఉన్నారు. ఆటపాటలతో ఎంతో సందడిగా ఉండే ఆ జీవితాన్ని, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క పిలుపుని ఆస్వాదించేది పోయి, అనుభవించేది పోయి, వాళ్ళతో ఉండేది పోయి ఈనాడు అత్తగారింటికి దూరం అవుతున్న అల్లుళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందుకని నేనేమంటున్నానంటే మన పుట్టినిల్లు, మనం ఏదైతే జన్మించామో మన తల్లిదండ్రులని మనము ఏ విధంగా చూశామో ఆ ఇంటి నుంచి, అత్తగారి ఇంటి నుంచి మనకు ఏదైతే తోడుగా వచ్చిందో, మన వంశాన్ని కాపాడడానికి ఏదైతే తను మనకు అండగా నిలబడే, మన వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఉంటుందో, మన వంశాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటుందో, సమాజాన్ని పరిచయం చేస్తూ ఉంటుందో ఒక భార్య రూపంలో, ఆ భార్యని ఇచ్చిన పుట్టినిల్లండి అత్తగారి. ఆ పుట్టినించిని ఏదైతే ఉందో
ఆ అత్తగారు మామ అల్లుళ్ళకు ఎప్పుడు మనం గౌరవిస్తూ అక్కడ ఉన్న బంధాలను కలుపుకొని పోతే అంతకు మించిన స్వర్గం ఏది లేదండి. ఇక్కడ వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ అత్తగారింటిని కూడా బ్యాలెన్స్ చేసి ఒక అల్లుడిగా, ఒక గొప్ప అల్లుడిగా పేరు తెచ్చుకోవాలి. నేను ప్రతి ఒక్కరికి నేను ఇదే కోరుకుంటున్నానండి. ఈనాడు సమాజంలో చాలా మటుకు అత్తగారింటితో గొడవలు పడి కన్న కూతుర్ని ఆ ఇంటికి పంపించలేకపోతున్నారు. ఏదైనా ఫంక్షన్ అయినా పంపించలేకపోతున్నారు. కఠినంగా ఉంటున్నారు, దూరం చేస్తూ ఉంటున్నారు. అలా చెయ్యొద్దు. 2 ఇళ్ళు సమానమే మనకు, 2 కళ్ళు. ఈ 2 కళ్ళను మంచిగా చూసుకున్నప్పుడే అల్లుని యొక్క పాత్ర అక్కడ నిలబడుతుంది. అవునా కదా? ఇక్కడ మనకు పుట్టినింట్లో అంత గౌరవం ఉన్నా లేకున్నా, పుట్టినింట్లో మనకు గౌరవం ఇస్తారు, మనం నడుచుకుంటాం, మనది పెత్తనం ఉంటుంది, మనం అది చేస్తూ ఉంటాం. అక్కడ ఏదో విధంగా మనం అది చేస్తాం, మన నడవడిక సాగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ యొక్క అత్తగారింట్లో కూడా మనం వెళ్తే ఎంత గౌరవం అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అంత గౌరవం. బావ అనే కమ్మని పిలుపు, మామయ్య, అల్లుడు గారు అండ్ అల్లుడు, అన్నయ్య అండ్ అల్లుడు అని ఎన్నో మురిపాలతో అక్కడ ఆ అనుబంధాలు పెనవేసుకొని ఉంటాయి. ప్లస్ ఆ ఊరికి మొత్తం పరిచయం చేస్తాడు. నా అల్లుడు అని పరిచయం చేస్తాడు. ముందు నిలబెడతాడండి. మెయిన్గా హీరోగా మార్చే వ్యక్తి అత్తగారి ఇల్లు. ఒక అల్లుని హీరోగా మార్చే ఈ ప్లేస్ ఏదైతే ఉంది అంటే అది ఓన్లీ అత్తగారి ఇల్లేనండి. అందరూ పబ్లిక్ చేస్తాడు, హీరోగా నిలబెడతాడు. అక్కడ అత్తమామలు వాళ్ళు తగ్గిపోతూ ఇతని గౌరవాన్ని రెట్టింపు చేస్తారు. అల్లుని గౌరవాన్ని రెట్టింపు చేసే ఏకైక ఇల్లు అత్తగారి ఇల్లు అండి. ఆ ఇంటిని కూడా మంచిగా చూసుకోవాలండి. అంతేగాని ఏటీఎం లాగా దాన్ని చూడవద్దు. ఎనీ టైం మనీ లాగా దాన్ని చూసుకొని వాళ్ళని అవమానపరుస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎప్పుడు అత్తగారింటిని మనం ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళతో పాటు మనం కలిసిపోయి వాళ్ళలో కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మనం తోడుగా నిలబడాలి. మన ఇంటికి ఏ విధంగా అయితే తోడుగా నిలబడుతున్నామో అత్తగారింటి కూడా ఆ విధంగా తోడుగా నిలబడి వాళ్ళ యొక్క ఎదుగుదలను కూడా మనం కోరుకోవాలి. బామర్దల ఎదుగుదలని కోరుకోవాలి, మర్దన్ల ఎదుగుదలని మనం కోరుకోవాలి. అత్తగారింటి ఎదుగుదలని ఎప్పుడైతే అల్లుడు కోరుకుంటారో నిజమైన అల్లుడండి. ఆ భార్య కూడా ఎంతో రుణపడి ఉంటుంది భర్తకు, తనతో పాటు నడవాలని కోరుకుంటుంది, జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి అల్లుడు దొరకాలని అత్తగారి ఇల్లు కూడా కోరుకుంటుంది. ఈ విధంగా ప్రతి అల్లుడు ఎవరిస్తే బంధాలు అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతాయండి. చక్కగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ప్రజలు నిలబడడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళతో పాటు వేరే వాళ్ళు నడుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బంధాలను కాపాడుకోవాలి. ఈ బంధాలను ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే మనిషి యొక్క మనుగడ నిజంగా స్వర్గమేనండి. కరెక్ట్ చెప్పారండి, నిజమే. అది ఆ విధంగా ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆయన జీవితం గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.